F2 Food and Fun. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు F2 మళ్ళీ మొదలైంది. ఇప్పటి వరకు కథలు చెప్పాము, ఈయన చాలా కథలు చెప్పాడు, నువ్వు ఇన్నసెంట్ అని ప్రూవ్ చేసుకున్నావు. అవన్నీ కాకుండా ఇప్పుడు ఒక గేమ్ ఆడదాం. సో ఇక్కడ మన సమ్మర్ బిస్ట్రోలో దొరికే డిజర్ట్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి అన్నమాట. బట్ ఆ డిజర్ట్స్ తినాలి అని అంటే దాంతో పాటుగా ఇవి కూడా తినాలన్నమాట. అంటే స్పిన్ ద బాల్ గేమ్ తెలుసు కదా, అలాగే ఈ బాటిల్ నేను స్పిన్ చేస్తాను, ఏం వస్తే అవి తినాలి. ఇన్ కేస్ తినకపోతే నేను చెప్పే టాస్క్ చేయాలన్నమాట. ఎవరు తినాలి, ఎవరు తిప్పుతారు? నేనే తిప్పుతా మీ అందరి కోసం. వద్దు నేను తిప్పుతా. ఎందుకు? నేను తిప్పుతా. ట్రూత్ ఆర్ డేర్ నువ్వు వివేస్తావు. ఓకే, ఇది ఎవరికి తిప్పుతున్నానంటే ఫస్ట్ హేమాకి. ఇది దేవుడికి. ఫస్ట్ ఏదైనా ఫుడ్ తినేటప్పుడు అలా కాదు, ఇది దేవుడికి. ఇదిగో ఆల్రెడీ దేవుడికి నేను తినేసాను. ఇదిగో కావాలంటే ఎదురుకుంటే తింటా. ఓకేనా? నువ్వు గేమ్ లో నుంచి ఎలిమినేట్ అయిపో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు గేమ్ లో ఎలిమినేట్ కాదు, నీకు నిమ్మకాయ వచ్చింది పట్టుకో. ఒకవేళ తినలేనంటే నీకు టాస్క్ ఇస్తా. సరే, టాస్కే చేస్తా. అయితే ఓ పని చేయదుగో, ఈ బిల్లును బుడగలు పట్టుకుని తిరుగుతున్నావు ఏంటి? బుడగలు అమ్ముకుంటున్నావా? అవును, ఇప్పుడు అదే ఆ బుడగ అమ్ముకునే నువ్వు తిరుగుతావు ఇప్పుడు. ఇది పేలిపోయే వరకు వదాలి. బెలూన్ పెద్దగా అవ్వాలి, పేలిపోవాలి. నేను ఇలా పెలగొట్టి వచ్చా. ఈ తెలివితేటలు వాడితే 2 నిమ్మకాయలు ఎట్టేస్తాను నోట్లో. దా ఊదు. అదండి కూడా రెండు వచ్చింది. 2 నిమ్మకాయలు ఉన్నాయి, 2 వచ్చినాయిలే. అలా కాదు, ఒకసారి అలా కాదు. ఈ చేతి తీసి చెప్తాను. ఇది మొత్తం నోట్లో పెట్టుకో. అవుతుంది పెట్టుకో. అలా ఊదు. ఊదు. మొక్కం మీద పేలిపోతుందేమో. ఊదు. ఏముంది? ఊదు. అదే కదా టాస్క్. అలా తీయకూడదు అలాగా. మొక్కం మీద పేలిపోతుంది. మరి అందుకే కదా టాస్క్. నువ్వు నోట్లో అది బ్లాస్ట్ చెయ్యి. ఊదు. నువ్వు నోటుతో ఊదుతుండగా పేలాలి. ఏంటి టాస్క్? నిమ్మకాయ తిను. టాస్క్ చేశాను, నిమ్మకాయ తినే ప్రసక్తే లేదు మనకి. నేను చేయలేదు. అది ఊతుండగా పేలిపోవాలి. ఉప్పు ఇలా కాదు, మొత్తం ఇలా ఊతుంటే పేలిపోవాలి. సరిగ్గా ఊదు. క్లాప్స్ కొట్టు భయ్యా, చీరప్ చేయి భయ్యా, ఏదో చేయి. వంగక్కర్లు అక్కడి నుంచే చేయి. అబుదాబి నుంచి ఎందుకు వచ్చాడు ఇప్పుడు అర్థమైందా? అది లవ్. అది ఏంటి లవ్ అంటే? బుడగలు పేలగొట్టించడమా? ఈ టర్న్ నీకు. ఓకే, వద్దులే నాకు. నాకు ఇది వచ్చింది, క్లియర్ కనబడింది, ఆడియన్స్ చూశారు. దేవుడు నా వైపు ఉన్నాడు. అర్థం కాక అడుగుతాను, ఎప్పుడు ఈ గేమ్ ఆడినా నీకే ఎందుకు ఫుడ్ ఐటమ్స్ వస్తాయి? ఈ కొండముచ్చు ఫేస్ వేసుకుని ఆడియన్స్ కి చెప్పొచ్చు కదా. క్వశ్చన్స్ ఏం లేవా? ఉండవా? నేను తిప్పాను. అడిగిన దానికి ఆన్సర్ చెప్పవా? అన్ని పట్టించుకోను. ఎలా నవ్వుతున్నా తెలుసా? అడవిలో ఆంబోతుంటది చూసావా, అలాగే నవ్వు. అడవిలో ఆంబోతున్నదో ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. నేనే పంపించా చిన్నప్పుడు దాన్ని. నీదే అయి ఉంటుంది అది. ఇప్పుడు నీది. ఓకే, రెడీ. ఓకేనా? క్లియరా? దా. ఇది ఇప్పుడు నేను తినాలా? వేరే ఆప్షన్ లేదా? తిన్నంటే ఇంకోటి ఉంది, కానీ ఇదే బెటర్ అని మళ్ళీ వెనక్కి రాకూడదు. నోట్లో పెట్టుకొని తన కోసం ఒక పాట పాడాలి. ఇది నోట్లో పెట్టుకొని అది కనపడాలి మాకు. అది బెటరా? ఇది కచ్చ తినేయడం బెటరా? అంటే పాట పాడితే తనకు కూడా నా లవ్ అర్థం అవుద్ది కదా. పాడు మరి, పాడు. నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు ఇష్టం, నాలోని ఉంది తనే. నీలోని మోషన్ తనే కదా.
నా మనసులో ఉంది తనే కదా. నీ మనసులోనా మోషన్ అంటున్నామో ఎంత అందంగా ఉన్నావే ఎవడే నువ్వు. తనకు కూడా తెలీదు నేను చెప్పానా హేమ. సర్లే తీసే ఆ నిమ్మకాయ నీ దగ్గర ఉంచుకో. ఇప్పుడు నవ్ ఇట్స్ టర్న్ టు ఎప్పటికీ కాలేనటువంటి హేమ. ఎప్పటికీ హేమ ఎందుకు కాలేదు? ఇప్పుడు గుడ్డు రావాలి. ఆగు, ఒక క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పు. క్వశ్చన్ అడుగుతా ఉండి ఈ లోపల తింటా ఆన్సర్ చేస్తా. హూ ఇస్ యువర్ ఫస్ట్ క్రష్? అది చెప్పి తిను. చిన్నప్పుడు ఎవ్వరు లేరు కానీ కాలేజ్ లో నాకు ఒక క్రష్ ఉన్నాడు. నువ్వు కాలేజీకి వెళ్ళేదానివా? అంతా కప్పలు పడన్నో. సరే కాలేజీలో ఎవరు చెప్పు. తెలియదు. కాలేజీలో ఎవరో తెలీదా? నువ్వు ఆన్సర్ సరిగ్గా చెప్పకపోతే తెలుసు, నేను పేర్లు చెప్పలేను. అదేంటి పేరు చెప్పాలి. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ తిట్టుకునిద్ది. ఏ పర్వాలేదు, ఆ అబ్బాయి కూడా తెలిసిపోతుంది. ఏ పర్వాలేదు, తెలిసిపోయిన ఇప్పుడు చేసేది ఏం లేదు. ఇబ్బంది పెట్టకూడదు, పేర్లు చెప్పను. నువ్వు ఇప్పుడు ఇది తింటానని మమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు, నువ్వు అది చెప్తేనే తినాలి. పేర్లు వద్దు. నేనేం ఏంటి అక్కడ ఆ పేరు ఆయనని పేటెంట్ రైట్ తీసుకున్నారా ఏంటి? తెలిసిపోతుంది మా కాలేజ్ వాళ్ళందరికి. అవును మరి సీరియస్ గా తెలుస్తుంది. తెలిస్తే తెలియని చెప్పు మాకు. ఏంటండి ఇబ్బంది పెడుతున్నారు పేరు చెప్పనంటే? అదేంటి మరి అదే కదా క్వశ్చన్. అయితే తినడం లేదు, క్యాన్సిల్. ఇది క్యాన్సిల్ లేదు. సరే లేదు క్యాన్సిల్. సరే పోనీ పేరు వద్దు, ఎందుకు ఇష్టం చెప్పు. ఎందుకంటే అబ్బాయి హైట్ గా ఉంటాడు. మా బ్రాంచ్ కాదు, ఇన్స్ట్రుమెంటేషన్ బ్రాంచ్ అన్నమాట. ఇన్స్ట్రుమెంటేషన్ అంటే ఏం చేస్తారు అక్కడ? వాళ్ళ బ్రాంచ్ లో ఏం చేస్తారో మాకు తెలియదు, నేను నా బ్రాంచ్ లో ఏం చేస్తారో మాత్రమే తెలుసు. సరే ఎప్పుడు చూసావు, ఎలా చూసావు, ఎందుకు ఇష్టపడ్డావు చెప్పు చాలు. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, దానికోసం వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వచ్చాడు. దీనికోసం నేను తోడెళ్తే వాడు ఆ అబ్బాయిని తోడు తీసుకొచ్చుకున్నాడు. అప్పుడు చూసి అలా చూస్తూనే ఉండిపోయాడు. అంటే ఏం నచ్చింది అతనిలో? ప్రేమకు కారణాలు ఉండవండి. ఏం నచ్చింది అని అంటే ఏం చెప్తాం? తన స్మైల్ నచ్చింది, తన హైట్ నచ్చింది, తన మాట్లాడే విధానం నచ్చింది. తన తర్వాత ఇంకెవరిని ఇష్టపడలేదా నువ్వు? ఎందుకు ఇష్టపడలేదు? ఇష్టపడ్డాను. తర్వాత కష్టపడ్డావా? చాలా కష్టపడ్డాను. ఎందుకు? ఆయన ఫుడ్లు బాగా ఎక్కువ తినేసాడని. ఎవరే? పక్కింటి వాళ్ళు ఫుడ్లు ఎక్కువ తినేసాడని. ఓకే అవునా? అంటే ఫ్లోలో వెళ్ళిపోయింది అది. కష్టపడి ఆన్సర్లు చెప్పింది నేనైనా, తినేది మాత్రం ఈయన. ఇప్పుడు నీకు కమాన్ మై డియర్. ఆగు, నీ మై డియర్ జాను ఇస్తుంది. ఇవి నాన్న నోట్లో నువ్వు తినిపించి జాయిగా. నా తిన్నా వెళ్ళరా. నీకోసం స్వీట్ కల్పిస్తా. బ్రో ఇప్పుడు తినేయాలా? బాబోయ్ తిను. నువ్వు తినకపోవాలి, ఇప్పుడు అయిపోయింది. తిను. బాగుందా? ఇంత స్వీట్గా ఉందేంటి? అయితే రెండోది కూడా తినేస్తావు అనమాట. అయితే చాలా ఎక్కువ స్వీట్ తినొద్దు, షుగర్ వస్తుంది. పర్వాలేదు, నేను మౌంట్ జోక్ ఇంజెక్షన్ పొడిపిస్తా, షుగర్ తగ్గిపోద్ది. డాక్టర్స్ ఎక్కువ స్వీట్ తినొద్దు అన్నారు, అందుకే కొంచెం తిన్నాను. బాబోయ్, వీళ్ళ ప్రేమ ఏంటో నాకు తెలియదు కానీ సమ్మర్ లో నాకైతే చవట్లు గట్టిగా పడుతున్నాయి, మీకు పడుతున్నాయి కదా. ఎందుకంటే హాట్ లేడీ పక్కన ఉంది కదా. అమ్మ బాబాయ్, ఇంత దారుణం చూసిన తర్వాత నేను ఒక్క నిమిషం కూడా ఉండను. నేనైతే ప్రస్తుతానికి ఇక్కడ కనబడినటువంటి ఈ డిజర్ట్ తింటూ నేను జాగ్రత్తగా వెళ్తుంటాను. మీరు కూడా అలాగే మన F2 వచ్చే వరకు మీరు అలాగే వెయిట్ చేస్తుండండి. ఇంకొక మంచి రెస్టారెంట్ తో, మంచి రెసిపీస్తో, మంచి డిషెస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అందుకంటే ఇక్కడ తీసాను ఇంకా దీనికి ఇష్టం. ఈ అమ్మ ఎవరో నాకు తెలియదు, కానీ పేరు చెప్తుంది. హేమా గోల్లా. బై బాయ్. హాయ్, ఐఎమ్ మెజిషియన్ బాలు. ఏమేం చేస్తుంటారు మ్యాజిక్స్ అంటే? రెడీ 1 2 3 ఒకసారి ఉఫ్ అను. ఎగిరిపోయేలా కదా నార్మల్గా ఉఫ్ అను. వాడిపోయిన ఫ్లవర్ వచ్చింది ఎందుకని? ఫ్రెష్ గా వాడిపోయిందంటే నువ్వు వాడిపోయింది అనుకుంటా. ఇంకో పూతి బ్రో నీకోసం తిప్పుతా. ఓకే ఎగ్ వచ్చింది. కాదు, గుడ్డు తింటే ఏమొస్తుంది? ఇది గుడ్డు తింటే బలం వస్తుంది, అలా డైరెక్ట్ గా బింగేస్తే ఎంకులు వస్తాయి. ఇప్పుడు నా కోసం. సరే నేను తిప్పుతా. తిప్పది మిర్చి దగ్గర నిమ్మకాయ దగ్గర ఆగుద్ది. మిర్చి వస్తే నేను ట్రై చేస్తాను నీకోసం.
మొత్తం పచ్చిమిరపకాయ తింటావా? ఇక్కడ వరకు సగం వరకు తిని ఒక పాట పాడి పెట్టేస్తావా? నాలో నేను లేనే లేను. అంత అందాన్ని చూసాక ఆ 2 లైన్లే పాడాలనిపించింది. అంత అందం చూసిన తర్వాత 3వ లైన్ కి దాటదు. మండుతున్నట్టుంది, నీళ్ళు కావాలా చెప్పు బాలు. ఏ వద్దు, ఆల్రెడీ కింద